రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 53 కోట్ల ఖేలో ఇండియా నిధులతో 3 దశల్లో వియల్పురంలోని లారీ స్టాండ్ వద్ద చేపట్టిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను నేడు ఎమ్మెల్యే పరిశీలించారు. డిసెంబర్ నాటికి 80% పనులు పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరిలో అరీనా 2ను ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఇది అతి పెద్దదిగా నిలిచే అవకాశం ఉందని, ఇంత భారీ స్థాయిలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాజమహేంద్రవరంలో నిర్మాణం కావడం నగర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు సమీపంలో మంచి స్థాయి హోటల్ నిర్మాణం చేపట్టే ఆలోచన కూడా ఉందని ఎమ్మెల్యే వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ సీనియర్ నటి పద్మశ్రీ షావుకారు జానకి మృతి పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు. షావుకారు చిత్రంతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని షావుకారు జానకిగా విశేష కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన సానుభూతిని తెలిపారు. నిద్రమత్తులో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో అవగాహన కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిన్న రాత్రి వాహనదారులను ఆపి వారితో ముఖం కడిగించి కాసేపు సేద తీరిన తర్వాత ప్రయాణానికి అనుమతించారు. అలాగే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. సీనియర్ పాత్రికేయులు చిన్న పత్రికలకు చేదోడుగా నిలిచి 4 దశాబ్దాలుగా విశేషమైన సేవలు అందించిన వెలుగు రామలింగం సంతాప సభ నేడు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, బాలేపల్లి మురళీధర్, సీనియర్ పాత్రికేయులు శైలేంద్ర, మండేల శ్రీరామ్మూర్తి, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏఈ నోకరాజ్ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ ఎట్టకేలకు ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. నోకరాజ్ కుటుంబం ఆత్మహత్య తర్వాత పరారైన సాదిక్ ఖాన్ 5 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఢిల్లీకి చేరుకున్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని కాకినాడకు తీసుకుని వస్తున్నారు. రేపు అతన్ని విచారించి న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. నోకరాజు కుమార్తెను ఆకట్టుకుని ఆమె భర్త జగదీశ్వర్ రెడ్డికి కూడా విషమిచ్చి చంపిన సాదిక్ ఖాన్ నోకరాజు కుటుంబ ఆస్తులు కూడా కాజేసేందుకు ఆ కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా హింసించడంతోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు నోకరాజు భార్య మృతదేహం కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.